మహాభారత యుద్ధం జరగడానికి కారకులు ఈ ముగ్గురు. వాళ్ళే కర్ణుడు, భీష్ముడు మరియు ద్రోణాచార్యుడు. ఇది నిజం. ఇది చెప్పింది స్వయంగా శ్రీకృష్ణుడే. ఇది ఎలా అనేది లెట్స్ ఫైండ్ అవుట్. అసలు వీళ్ళు కౌరవుల పక్షాన యుద్ధం చేయకుండా ఉంటే అసలు ఈ కురుక్షేత్రమే జరిగేది కాదు. ఇప్పుడు వీళ్ళ గురించి, వీళ్ళ ప్రతిభ మరియు సామర్థ్యం గురించి తెలుసుకుందాం. మనం జస్ట్ సింపుల్గా వీళ్ళ ఎవ్రీడే సామర్థ్యాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణుడు గురించి డిస్కస్ చేద్దాం. కర్ణుడు గొప్ప ధనుర్ధారి. కర్ణుడు పాండవులతో ఎవరితోనైనా సరే యుద్ధం చేయగలడు. అలానే అతని చేతిలో ధనస్సు ఉండగా అతన్ని చంపడం అసాధ్యం. ఎందుకంటే తన దగ్గర ఉండే ధనస్సు విజయ ధనస్సు. ఇది ఎవరి దగ్గర ఉంటే వారిదే విజయం. ఇక ఓటం అనేదే ఉండదు. ఇక ఆ ధనస్సుని పక్కన పెడితే కర్ణుడు కూడా చాలా సామర్థ్యం కలవాడు. అలానే దుర్యోధనుడు కూడా మెయిన్గా కర్ణుడితో ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేయగల సామర్థ్యం గలవాడు. అర్జునుడిని ఓడించడానికి మాత్రమే దుర్యోధనుడు తనతో ఫ్రెండ్షిప్ చేశాడు. నిజంగా పాండవులు కూడా సరిపోరు మన కర్ణునితో యుద్ధం చేయాలి అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. అందుకే కర్ణుడిపై దుర్యోధనునికి అంత నమ్మకం. అసలు చెప్పాలంటే భీష్ముడిని ఎవరు చంపలేరు. తనకి మరణం లేదు. ఎందుకంటే తనకి తన తండ్రి ద్వారా ఒక వరం లభించింది. అదేంటంటే నువ్వు ఎప్పుడు చావాలనుకుంటావో అప్పుడే మరణిస్తావు, అంతవరకు నువ్వు మరణించవు అని ఒక వరం ఇస్తాడు. ఇక భీష్ముని చంపడం అసాధ్యమని మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది. ఇక ఈ కారణం పక్కన పెడితే నిజంగానే భీష్ముని చంపడం దాదాపు అసాధ్యం. భీష్మ పితామహులు చాలా గొప్ప యోధులు. పాండవులకు కౌరవులకు పితామహులు. నిజంగా చాలా సామర్థ్యం కలిగిన వాళ్ళు. పాండవులు కానీ కౌరవులు కానీ భీష్మ పితామహులు ఓడించలేరు. భీష్ముని ఓడించడం అంత ఆషామాషి విషయం అయితే కాదు. అంతటి బలపరాక్రమాలు ఉన్నాయి కాబట్టే మహితత్ములు భీష్ములు అనే పేరు ప్రఖ్యాతలు పొందారు. ద్రోణాచార్య పాండవులకు కౌరవులకు శిక్షణ ఇచ్చిన గురువు. పాండవులకే గురువు అంటే తనని చంపడం ఎంత కష్టమో ఆలోచించండి. అర్జునుడికి శిక్షణ ఇచ్చి గొప్ప ధనుర్ధారిగా చేస్తానని మాటిచ్చి తాను అనుకున్నట్టుగానే చేసి చూపాడు. లోకంలోనే గొప్ప ధనుర్ధారిగా చేశాడు. అన్ని విద్యలు నేర్పాడు. ఇంతటి గొప్ప యోధుడిని పాండవులు ఇంక్లూడింగ్ అర్జునుడు కూడా ఉంచలేడు. నిజంగా ద్రోణాచార్యుడు ఎన్నో అస్త్రాలను ఎన్నో శక్తులను కలవాడు. నిజంగా ద్రోణాచార్యుడు గొప్ప యోధుడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురి యొక్క గురువు ఆ పరశురాముడే. అందరి దగ్గర ఎంతో నైపుణ్యం సామర్థ్యం ఉంది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే నిజంగానే ఈ ముగ్గురు కౌరవుల పక్షాన ఉండడం వలన ఈ యుద్ధం జరిగింది. ఈ ముగ్గురు కనుక కౌరవుల పక్షాన యుద్ధం చేయకుండా ఉంటే అసలు కౌరవుల యుద్ధాన్ని జరుపుండే వాళ్ళే కాదు. ఈ ముగ్గురి బలపరాక్రమాలు, సామర్థ్యం మరియు వీళ్ళ నైపుణ్యం, వీళ్ళు కౌరవుల పక్షాన ఉండడం అనే ఈ కారణం చేత కౌరవులు యుద్ధం జరిపారు. ఇది ఆలోచిస్తే శ్రీకృష్ణుడు చెప్పింది 100% రేట్ అని అనిపిస్తుంది. వన్ మోర్ పాయింట్, ఈ ముగ్గురు కూడా యుద్ధంలో చనిపోయారు. వీళ్ళకి మరణం వెనుక ఇంకో రీజన్ ఏంటంటే తెలివి, సమయస్ఫూర్తి, శక్తి సామర్థ్యాలు, పరాక్రమాలు ఓన్లీ మంచి కోసం, ధర్మం కోసం మాత్రమే వాడాలి. అవి మీ దగ్గర ఎన్నున్నా సరే అది మీరు అధర్మం కోసం వినియోగిస్తే యూజ్లెస్. సో గైస్, ఇది ఈ వీడియో. నిజంగా నేను చెప్పింది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఈ వీడియోకి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి.